రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాకి సంబంధించి సాయి తేజ అమెరికాలోని ఎంఎస్ చదవడానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి రాత్రిపూట ఒక షాపింగ్ మాల్లోని తనని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అతను గత 2 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. తనే కాక తన యొక్క సోదరి కూడా అక్కడే అమెరికాలోనే పై చదువులు చదవడానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఖమ్మం నగరంలోని రమణగుంట ప్రాంతానికి చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ 4 నెలల క్రితమే ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతనే కాకుండా అతని కుటుంబంలోని తనకు ఒక సోదరి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇద్దరు కూడా అమెరికాలోనే చదువుకుంటున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. అయితే అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక గుర్తు తెలియని 2 వ్యక్తులు వచ్చి అతన్ని కాల్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. శ్రీకాంత్. మా ప్రతినిధి లైన్ లో ఉన్నారు, అందిస్తారు. రైట్, చెప్పండి, అసలు సాయి తేజని చంపడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఇక్కడ నుండి చదవడానికి వెళ్ళిన విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అక్కడ కాల్పులకి గురవుతున్న సందర్భాలు మనం చూసాం. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంటే. మరి అసలు ఆ సాయి తేజని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎవరు చంపారు? ఏ టైంలో చంపారు? ఇప్పటికే ఖమ్మం గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి సాయి తేజ్ గత 4 నెలల క్రితమే ఖమ్మం నుంచి ఉన్నత చదువుల కోసం ఎంఎస్సీ చదువు కోసం అని చెప్పి యుఎస్ వెళ్ళారు. అక్కడ యుఎస్ చేసుకుంటూనే చికాగోలో అక్కడ ఆయన ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో నల్ల జాతీయులు మొత్తం నిన్న షాపింగ్ కు వచ్చిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా కౌంటర్ లో ఉన్నటువంటి సాయి తేజ్ను నల్ల జాతీయుడు ఒక గన్ చూపెట్టేసి ఏకంగా కౌంటర్లో డబ్బులు మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా అని చెప్పి బెదిరించడంతో ఒక్కసారిగా డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా సాయి తేజ్ పై ఒక్కసారిగా గన్ను పెంచడంతో అక్కడికక్కడ చెందిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే సాయి తల్లిదండ్రులకు ఘటన తెలిసిన తర్వాత ఒకసారి కన్నీరు ముందరవుతున్న నేపథ్యం అయితే ఉంది. సాయి తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ ఒక ఈ ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఒక చిన్నపాటి కాంట్రాక్ట్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఆ బంధువులు మొత్తం కూడా వారి ఇంటికి చేరుకొని వాళ్ళు జరిగిన ఘటనపై మొత్తం కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది దానిపై కూడా ఆరాధిస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున కూడా ఇప్పటికే తానా సభ్యులు కూడా రంగంలో దిగి మృతదేహాన్ని కూడా మొత్తానికైతే అక్కడి నుంచి ఖమ్మం తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే దీనికి సంబంధించి వాళ్ళ నాన్నగారు కూడా అంటే ఈ ఘటనకు సంబంధించి అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానిపై మనతో పాటు మాట్లాడేందుకు వాళ్ళ బంధువులు కూడా మనం మాట్లాడుతున్నాం. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అది ఎలా జరిగింది? నిన్న అమెరికన్ కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 6 గంటలకి సాయి తేజ హైదరాబాద్లో బీబీఏ కంప్లీట్ చేసి ఎంబీఏ నిమిత్తం మొన్నే జూన్ 15వ తారీఖున అమెరికాలోని చికాగో స్టేట్లో కాంకోడియా యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. సాధారణంగా భారత విద్యార్థులు అక్కడ పీజీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఆనవాయితీ, వాళ్ళ యొక్క చదువులు మెయింటెనెన్స్ కోసం. ఈ క్రమంలోనే నూకవరపు సాయి తేజ పోయిన 1 మంత్లోనే ఒక స్టోర్లో పార్ట్ టైం ఉద్యోగంలో జాయిన్ కావడం జరిగింది. తన బాధ్యతగా కాలేజ్ పూర్తయిన తర్వాత నిన్న సాయంత్రం స్టోర్కి వెళ్ళడం జరిగింది. అమెరికన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత దుండగులు స్టోర్లో ప్రవేశించి సాయి తేజ ఉన్న క్యాష్ కౌంటర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన సాయి తేజ వెంటనే క్యాష్ కౌంటర్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ ఆ క్యాష్ కౌంటర్లో ఉన్న క్యాష్ మొత్తాన్ని తీసుకొని ఆ తర్వాత వెనువెంటనే అతి దగ్గరలో ఉన్న సాయి తేజని ఇక్కడ పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉండి కాల్చి చంపడం జరిగింది. ఇలాంటి చర్యలు చాలా దుర్మార్గమైనవి. భారతదేశంలో ఎవరైతే టాలెంట్ ఉన్నారో, ఎవరైతే మెరిట్ ఉన్నారో ఇలాంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు విదేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలకి పునాది వేస్తున్న క్రమంలో భారతీయ మెరిట్ విద్యార్థులపైనే ఇలాంటి హత్యలకు పాల్పడడం చాలా దారుణం. భారత ప్రభుత్వం కూడా దీని మీద తక్షణం స్పందించేసి భారతీయ విద్యార్థుల మీద జరిగే ఆగడాలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాయి తేజతో పాటు వాళ్ళ సిస్టర్ కూడా యుఎస్లో వర్క్ చేస్తారని చెప్పని విన్నారు. సాయి తేజతో పాటు వాళ్ళ సిస్టర్ కూడా యుఎస్లోనే ఉంటారు. వాళ్ళ సిస్టర్ వెళ్ళి 4 ఇయర్స్ అయింది. ఆల్రెడీ ఎంఎస్ పూర్తి చేసి అక్కడ జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. సాయి తేజ ఈ మధ్య రీసెంట్గా ఈ సంవత్సరం వెళ్ళడం జరిగింది.
అయితే మొత్తానికి మరి అక్కడ నుంచి తానా సభ్యులు అన్న మృతదేహాన్ని ఖమ్మం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారా? తాతా మధు గారికి తానా ఎన్ఆర్ఐ అసోసియేషన్ మాజీ కార్యదర్శి తాతా మధు గారికి తెల్లవారుజామున విషయం తెలియగానే అక్కడ అమెరికాలో ఉన్న తానా ప్రతినిధులందరితో కూడా టచ్లో తీసుకొని అక్కడ జరిగే పోస్ట్ మార్టం కానీ మళ్ళీ అమెరికా నుంచి ఇండియాకి కార్గోలు పంపించే విషయాలను కూడా మధు గారు కూడా ఈరోజు మార్నింగ్ మాట్లాడటం జరిగింది. మొత్తానికి చూసుకోవచ్చు ఇప్పటికే మాజీ తానా సభ్యులు కూడా ఈ ఘటన రావడం, తాత మధు కూడా రావడం కూడా జరిగింది. మొత్తానికైతే కుటుంబాలకు ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తిగా వాళ్ళ వివరాలు అడిగి తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తులను చాలా వరకు కూడా ఈ యొక్క గన్ కల్చర్ కు మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఖమ్మానికి సంబంధించిన వ్యక్తి ఎలాంటి ఘటనకు పాల్పడంతో ఒక్కసారిగా బంధువులంతా కూడా కన్నీరు మూడే నేపథ్యం అయితే ఉంది. అది మృతదేహాన్ని మాత్రం ఖమ్మానికి తరలించేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే మాజీ అధ్యక్షుడు తాత మధు కూడా ఇప్పుడే కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి పరామర్శిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే వాళ్ళ కుటుంబాలు ఎలా జరిగింది దానిపై సంబంధించి కూడా మొత్తం అడిగి తెలుసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉన్నారు జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన? ఎందుకంటే చెట్టంతా ఎదిగిన కొడుకు రేపో మాపో సెటిల్ అయ్యి వస్తాడు అన్న టైంలో ఇలాంటి న్యూస్ అన్నది విన్నారు కదా, తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపైన? తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. చాలా వరకు కూడా చేతికొచ్చిన కొడుకు ఒకసారి మృత్యువాత పడడంతో ఒకసారిగా కన్నీరు నేపథ్యం అయితే ఉంది. అది మొన్న గత 2 రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి వాళ్ళు మొత్తం కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది. మొత్తానికి ఇటీవల కాలంలో పోయిన 4 నెలల్లోనే కొడుకు మృతి చెందిన వార్త తెలంగాణతో ఒకసారి ఇబ్బంది గురైన నేపథ్యం అయితే ఉంది. బంధుమిత్రులు కూడా కుటుంబ సభ్యులందరూ వాళ్ళకి ఇంటికి సంఘటన స్థలానికి ఇక్కడ ఇంటికి చేరుకోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కూడా వాళ్ళు ఓదార్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికి మృతదేహానికి సంబంధించి ఏర్పాట్లు మాత్రం ఎప్పుడు తీసుకురావాలనే దానికి సంబంధించి అంతా మాట్లాడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే ఈ ఘటన మాత్రం ఇలాంటి జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. విద్యార్థులు ఎంతో ఆశతో అడగబోతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం చోటు చేసుకోవడం కూడా చాలా వరకు కలిసిందని చెప్పుకోవచ్చు. తీసుకొస్తున్నారు ఏంటి అసలు విషయాలు దీనిపైన ఏంటి? రేపు సాయంత్రం వరకు కూడా ఖమ్మం వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే తానా సభ్యులందరూ కూడా అక్కడ రంగంలో దిగారు. మొత్తానికి మృతదేహానికి సంబంధించి ఫార్మాలిటీస్ అన్నీ కావచ్చు, అదేవిధంగా అక్కడ నుంచి డెడ్ బాడీ తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.